ఫామ్ ఆయిల్కి సంబంధించిన పంట వేసుకోవాలనే రైతులు తప్పకుండా వీడియో చూడాలి. నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ. ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మందలపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఓ రైతు దాదాపు 24 ఎకరాల ఫామ్ ఆయిల్కి సంబంధించిన పంట వేసుకున్నాడు. ఎకరాకు 57 మొక్కల చొప్పున దాదాపు 24 ఎకరాల్లో ఈ పంట వేసినట్లు మనకు తెలుస్తుంది. ఈ రైతును అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మొక్కలు ఎన్ని రోజులు అవుతుంది నాటి? దాదాపు చాలా పెద్దగా అయినాయి. నాకు తెలిసి 20 నుంచి 25 సంవత్సరాలు అవుతున్నట్టు మనకు అనుకుంటున్నాను, నేనైతే అనుకుంటున్నా. మరి రైతు దగ్గర అడిగి తెలుసుకుందాం. ఎకరానికి మరి సంవత్సరానికి ఎంత పెట్టుబడి వస్తుంది, దిగుబడి ఎంత వస్తుంది, సంవత్సరానికి ఎన్నిసార్లు పంట వస్తుంది చేతికి అనేది అన్ని విషయాలు తెలుసుకుందాం. వాటర్ ఉందా? మంచిగా వాటర్ ఉంది. పెట్టుకోవచ్చు. ఎంత వాటర్ పడుతుంది? అంతా ఇంతనే ఏం లేదు. రోజు చెట్టు వచ్చేసి 150 నుంచి 200 లీటర్ల దాకా కావాల్సి వస్తుంది. రోజు ఇటు రోజు అయినా పెట్టుకోవచ్చు. వాళ్ళు పెట్టి రేపు ఆగి 2 మళ్ళీ పెట్టుకోవాలి. అదే వాటర్ తక్కువ ఉన్నాయంటే ఒక డిపో ఇవాళ ఈ పక్క రేపు ఆ పక్క అట్లా మళ్ళీ ఎల్లుండి ఇంకో పక్క అక్కడ పెట్టుకుంటుంటే తేమ ఉంటే చాలు. అట్లా తేమ ఇప్పుడు తేమ ఉండడానికైనా మీరు క్రాస్ టైప్ వేసిండ్రా? అదిగో ఫైబరు పామ్ ఆయిల్ గెల్లాడితే వచ్చిన వేస్ట్ పీసు అది వేస్తే తేమ ఆరకుండా ఉంటుంది, కుళ్ళిపోద్ది, బలం అవుద్ది. అదే చెట్టుకు బలం అవుతుంది, తేమ ఆరకుండా ఉంది, అన్ని రకాల ఉపయోగం ఉంటుంది. మంది కొరకు ఇక్కడ వచ్చింది మేడకమ్మ చెట్టు పట్ల భద్రాచలం ఇవన్నీ రాను ఆల్రెడీ విజిట్ కొత్తాం అనుకున్నాం. ఇక్కడ మామూలుగా వీళ్ళు ఆయిల్ తీసుకురాలేదు మిమ్మల్ని? పామ్ ఆయిల్ తీసుకురాలేదు మిమ్మల్ని? మేమే వచ్చినాం. మామూలుగా వచ్చారా? అరే రాని వచ్చినాం కదా, మా దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ మండలికి వెళ్ళి వస్తాం అనుకున్నాం. ఏవో ఇట రాని వచ్చినాం కదా, ఒకసారి చూసిపోదామంటారు చెప్పి క్లియర్గా వీళ్ళు బస్సులు పెట్టి తిప్పుతారు, చూపిస్తారు, తోటలు చూపించి అని చెప్తారు. ఇప్పుడు ఇట్లా ఇది నీరు ఎక్కువ ఉంటుందేమో కాదు, దాంట్లోనే ఆయిల్ వస్తుంది. దీంట్లోనే దాంట్లో ఆయిల్ వస్తుంది. లోన మళ్ళీ తెల్ల కొబ్బరిలాగా ఉంటుంది, కాయ లోపల పింక్ ఉంటుంది, మళ్ళీ కొబ్బరికాయలాగా. ఆ లోన కొబ్బరిలాగా ఉన్న దాంట్లో కూడా ఆయిల్ వస్తుంది. మొత్తం ఎందులో వేస్ట్ ఏమి ఉండదు. వేస్ట్ ఏమి ఉండదు, టోటల్గా ఆయిల్ వస్తుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది పెట్టి? 20 years. 20 years అవుతుంది. ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఇది 24 ఎకరాలు. అంటే ఎన్ని నెలలు వస్తుంది? 6 నెలలు సీజన్ ఉంటుంది. 6 నెలలు గెల్ల దిగుతుంది. 15 రోజులకు ఒకసారి. 15 రోజులకు ఒకసారి కంటిన్యూ వస్తుందా? కటింగ్ ఉంటుంది 15 రోజులు, 6 నెలల వరకు. ఇప్పుడు గెల్లలు ఉండవు. ఇప్పుడు నుంచి కొత్త దిగుతం స్టార్ట్ అవుతాయి. ఆ దిగుతం స్టార్ట్ అయ్యి నెల నుండి ఇప్పుడు ఫిబ్రవరికి వెళ్ళే స్టార్ట్ అవుతుంది. మే నుంచి స్టార్ట్ అయ్యింది. మే నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు? నవంబర్ దాకా వస్తాయి. నవంబర్ వరకు. మే నుండి స్టార్ట్ అయ్యి నవంబర్ వరకు వస్తుంది. మొత్తం గెలతాయి, అయిపోతాయి. ఆ నుండి 6 నెలలు లేదు, మళ్ళీ ఒక 4-5 నెలలు ఖాళీగా ఉంటుంది. 5 నెలలు. మెయింటెనెన్స్ ఎట్లా? మెయింటెనెన్స్ 50,000 అవుతుంది ఎకరానికి. సంవత్సరానికి ఎకరానికి 50,000 అవుతుంది. మీ ఈసారి 1,30,000 మీకు వచ్చింది. 1,30,000 పోను, 1,30,000 50,000 పోను, 80 ఎకరానికి 80 వరకు యావరేజ్. తక్కువ ఎంత రావు? అదే తక్కువ. గెడ పైప్ ఉంటుంది, పైప్ చివరి కొడవలు ఉంటుంది, కొయ్యటమే. పైప్ ఉంటుందంట, దానికి పొడవలు ఉంటుందంట, కొయ్యటం చేసి ఇట్లా లాగితే పడిపోతాయి. లేబర్ ఇప్పుడు ఏం చేస్తున్నాను? అయ్యే కాయలు ఫర్టిలైజర్ ఏమన్నా వేస్తుందా? 3 నెలలకు ఒకసారి వేయాలి. ఏమేమి వేస్తారు? సూపర్, యూరియా, పొటాష్. పెస్టిసైడ్ ఏమన్నా కొడుతుందా? అసలు స్ప్రే అనేది ఉండదు, ఓన్లీ పెస్టిసైడ్స్, సూపరు, పొటాష్, యూరియా అంతే. ఓన్లీ యూరియా బాగా తక్కువ వేస్తాం, పొటాష్, సూపరు ఎక్కువ పడుతుంది. ఈ 3 మందులు అంతే. అంత ఇంకేం లేదు, ఏముండదు. వాటర్ మెయిన్. జీరో మెయింటెనెన్స్ అన్నట్టు. మెయింటెనెన్స్ మన ఖర్చులు ఓన్లీ లేబర్తో పనిచేయడం. గేలు వచ్చినప్పుడు ఫుల్ పోపించుకోవడం. ఎకరానికి 57. క్రాసింగ్లో పెట్టినరా మీరు? క్రాసింగ్ అయ్యి అవుతాయి. అట్లా లైనింగ్ 2 రకాల కదా, స్క్వేర్, డైమండ్ ఉంటుంది. స్క్వేర్ పెట్టినరా మీరు? స్క్వేర్ పెడుతున్నారు, నేను అప్పుడు ఇది డైమండ్ పెట్టాను. ఎట్లా బాగుంటుంది? స్క్వేర్ పెడితే బాగుంటుందా, డైమండ్ పెడితే? స్క్వేర్ పెడితేనే కింద ఎండ తగులుద్ది, భూమి మీద ఎండ పడుతుంది. స్క్వేర్ పెడితే
అసలు ఎండ స్క్వేర్లో పడద్దు కింద, డైమండ్లో అసలు ఎండ పడదు కింద, అది మొత్తం మూసుకొని ఉంటుంది. అట్లా అంటే స్క్వేర్ పెట్టాలన్నట్టు. స్క్వేర్ పెట్టుకుంటే ఎండ ఏదైతే కింద ఎండ పడుతుంది. వాటర్ తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే డైమండ్ పెట్టుకుంటే కింద ఆరిపోకుండా ఉంటుంది. దానికి దీనికి క్రాప్ ఏమన్నా డిఫరెంట్ వస్తుంది? ఏముండదు, ఏదైనా ఒకటే. ఏదైనా ఒకటి వస్తుంది. స్క్వేర్ వచ్చి మొక్కలు తక్కువ పడతాయి, డైమండ్ వచ్చి 57 పడతాయి. స్క్వేర్ వచ్చి పెట్టిన ఎన్ని సంవత్సరాలకు వస్తుంది మనకు చేతికి పంట? 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది. 3 సంవత్సరాలు వ్యవసాయం చేసుకోవచ్చు ఏదో ఒకటి. ఇప్పుడు ఇప్పుడు వీటి మధ్య మనం పెట్టవచ్చా? వీటి మధ్యనే మనం వేరే కోకో పెట్టుకోవచ్చు. కోకో మళ్ళీ తమలపాకు, మిరియాలు ఇవి బాగుతాయి. మీ పేరండి? మురళి. ఒకటే క్రాప్ ఇది వేసింది మీరు? ఇక నేను ఇందులో కోకో కూడా వేసా. కాస్తున్నాయి కానీ కోతులు ఎక్కువయ్యి అవి తినేస్తుంది, తీసేసా. కోతులు లేని చోట కోకో వేసుకోవచ్చు. కోతలు ఏం లేవు. ఫ్యాక్టరీలు మాకు దగ్గర 2 ఉన్నాయి, 6 కిలోమీటర్లు. వాళ్ళు మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు? ఇప్పుడు మా వద్ద అగ్రిమెంట్లు ఏముండవు, ఏం లేదా? డైరెక్ట్ గవర్నమెంట్ ఫ్యాక్టరీలే. గవర్నమెంట్ ఫ్యాక్టరీ. ఇవాళ గెల్ల అక్కడ ఏమైనా ఉంటుందా? ఫిక్స్డ్ రేట్? ఏ నెల రేట్ ఆ నెలే, ఏ నెల రేట్ ఆ నెలే. ఏ నెల రేట్ అనేది పెరిగితే పెరిగిన రేటు, తగ్గితే తగ్గిన రేటు ఇస్తారు. మార్కెట్ రేట్ ఏముంటే లాస్ట్ ఇయర్ 23,000 ఉంది టన్ను. లాస్ట్ ఎట్లా నిర్ణయిస్తారు ధర? ఇంటర్నేషనల్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్. మా స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఏమి ఉండదు. ఇంటర్నేషనల్ మార్కెట్ అంతే. ఇప్పుడు హైయెస్ట్ ఇంకా 10, 30. వాళ్ళు చెప్పేది 40 అంటారు. ఇంక 10 ఏళ్ళకి ఇక అందవయ్యి. ఖర్చు ఎక్కువ అవుద్ది, కాస్తుంది, ఖర్చు ఎక్కువైపోద్ది. అదే కానీ జేసీబీతో ఇట్టంటి పడిపోద్ది చెట్టు, ఉట్టునే పడతాయి, పైనే ఉంటుంది. గాలి దుమ్ము వేస్తే తట్టుకుంటుంది. గాలి దుమ్ముకి ఏం కాదు, పడవు. ఇప్పుడు కాయ సైజుని బట్టి అయ్యే ఉండదు పంట. ప్రతి కాయ, ఏ కాయకైనా అదే ధర అంతే. ఇప్పుడు కాయ నిండు ఉండి ఇది సన్నకాయ, ఇది లాస్ట్కి వచ్చింది చిన్నకాయ, అంత ఉంటుంది కాయ వచ్చేది. ఆ కాయకు చిన్న కాయకి ఏమైనా ఏమి డిఫరెంట్ రేట్ ఉండదు, ఉంటుందా? ఏదైనా Total ఒకటే రేట్. ఒకటే రేటు. ఈ దాంట్లో మొత్తం టోటల్ అయితే అంతే, వేస్టేజ్ ఏం లేకుండా తూకంలో తక్కువ వస్తుంది వెయిట్. చిన్నకాయ వచ్చేసరికి వెయిట్ తగ్గిద్ది, పెద్దకాయ అయితే వెయిట్ పెరుగుద్ది. అదే వాటర్ ఎక్కువ ఉంటే రేట్ అనేది, వాటర్ శాతం ఎక్కువ ఉంటే నూనె శాతం ఎక్కువ వస్తుంది. అందులో వాటర్ ఉండదు ఇక. నేను అంటే మన చెట్లకు వాటర్ ఎక్కువ ఉంటే కింద వాటర్ ఇచ్చుకోవాలి మనం. వాటర్ కాయ ఇచ్చుకోకపోతే సైజ్ అనేది పెరుగుతుంది. పెరుగుద్ది. వాటర్ సైజ్ మనకు తక్కువ ఉంటేనే, వాటర్ తక్కువ ఉంటేనే కాయ సైజ్ చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉంటుంది. పశువుల పేట పోయాలి. ఇప్పుడు పెద్దగా అయినాక కూడా అదే వాటర్ తాగుతుంది, చిన్నగా అయినాక కూడా అదే ఉంటుంది, వాటర్ తాగుతుంది. ఏదైనా ఒకటే అంతే. ఇప్పుడు 150 నుండి 200 లీటర్ల వరకు అంటున్నారు కదా, పెద్ద అయినాక కూడా అదే సేమ్ మెయింటెనెన్స్ చేయాలి కదా అంతే. ఇంకంతే. ఇప్పుడు ఈ సైజు తోట అంతే, 10 ఇయర్స్ తోటకైనా అంతే. 20 years అవుతుంది కానీ ఇప్పుడు ఇంకో 10 years వస్తుంది. సో మరి ఇంకో 5 years గడిచిన తర్వాత వీటి పక్కనే వీటి ప్లేస్ ఇంకోటి ఇక్కడ వేసేసుకోవాలి. సేమ్ ఇక్కడ వేసుకొని ఒక 2-3 ఇయర్స్ ఉంచుకోవడం, వీటిని పడేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ 2 ఇయర్స్లో ఇది కాపు వచ్చేస్తుంది. మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది అంతే. రిస్క్ లేదన్నట్టు, ఇక పెద్ద రిస్క్ లేకుండా ఉంటుంది. రిస్క్ లేదు, ఏ బెడద లేదు. కోతులు తినవు, కుక్కలు తినవు, ఏం ముట్టుకోవాటిని, దొంగలు ఎత్తుకోరు. ఇవాళ చేద్దాం అనుకున్న పని ఇంక 10 రోజులు చేసినా బాధ లేదు. అది ఇవాళే కొయ్యాలని ఉండదు, రాళ్ళతో ఏరుకుంటాం అంతే. ఇప్పుడు చేయాలి, టైం టు టైం మెయింటెనెన్స్ చేసేంత అవసరం అయితే లేదు. లేదు.